హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చామదుంపల ఇగురు ఎలా చేయాలో చూపిస్తానండి. చామదుంపలతో పులుసు మాత్రమే చేసుకుంటారు కదా! కానీ నేను ఇగురు కూడా చేస్తాను. చాలా బావుంటదండి ఈ పద్ధతిలో చేస్తే. మీరు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చామదుంపల ఇగురికి కావాల్సిన పదార్థాలు: చామదుంపలు, ఉల్లిపాయి, పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, టమాటాలు, ఉప్పు, కారం, పసుపు, చెక్క, లవంగాయి. చామదుంపల్ని ఒక పాత క్లాత్‌లో తీసుకోవాలండి. తీసుకొని దాన్ని మొత్తం 4 వైపులా పట్టుకొని ఇలా గచ్చు మీద ఇలా బాదాలనమాట. మరీ ఎక్కువ కాదు, స్పీడ్‌గా కాదండి. అప్పుడు లోపల ఓపెన్ చేస్తే ఆ చామదుంపలకున్న మొత్తం అదంతా ఊడిపోద్దనమాట. మనము కట్ చేయగూడదండి ఇది. ఇలా అటంతటికదే అలా వచ్చేయాలి పొరలాగా. ఇప్పుడు అదంతా తీసి క్లీన్ చేసి పెట్టుకుంటాను. చూడండి అదంతా మొత్తం ఒలిచేసి అలా పెట్టుకున్నాననమాట. ఇప్పుడు చామదుంపల్ని ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడగాలండి. ఎక్కువ సార్లు కడగాలండి చామదుంపల్ని. 4, 5 సార్లు కడిగి పెట్టుకోవాలి. కడిగిన వాటిల్లో కొంచెం పెరుగేయాలండి. పెరుగేసి మొత్తం అప్లై చేసి అలా పెట్టి ఉంచాలి. ఒక 10 మినిట్స్ అలా పెట్టుంచాలండి. ఎందుకంటే దాంట్లో న దురద ఉంటదండి. మనం తింటున్నప్పుడు నాలిక దురదొస్తది. ఇలా చేస్తే గనక అలా దురద అలాంటిది ఉండదు. ఒక 10 మినిట్స్ ఉంచాలి ఇలా. ఇప్పుడు మనం ఈలోపు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకొని ఉంచుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుంటానండి. దానిలో సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ కాగాక చెక్క, లవంగాయి వేయాలండి ఫస్ట్. అవి ఆయిల్‌లో బాగా వేగాక ఫ్లేవరు ఆయిల్‌లోకి దిగాలండి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఆయిల్‌లో ఏగాలండి. వేగాక ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, అల్లం, అల్లం పేస్ట్ వేసి ఉల్లిపాయలో బాగా ఏంచాలండి. ఇప్పుడు టమాటాలేసుకోవాలండి. టమాటాలేసి ఉల్లిపాయతో పాటు ఏగనివ్వాలి.
ఉల్లిపాయ, టమాటా బాగా మగ్గిపోయినాక మనము పెరుగులో నానబెట్టాం కదండీ! ఆ చామదుంపలు వేసేసుకోవాలి. వేసుకొని బాగా కదపాలి అటు ఇటు. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసుకొని మూత పెట్టాలండి. ఇప్పుడు ఇలా కలుస్తుంది కదా కూర, అది ముక్క బాగా మెత్తపడే వరకు బాగా మగ్గనివ్వాలండి. చామదుంపలు బాగా ఆయిల్‌లో మగ్గిపోవాలి. ఇప్పుడు కొంచెం పెరుగుందండి. పెరుగు తాలింపేద్దాం అనుకున్నాను. అందుకే దాంట్లో సాల్ట్, పసుపు, ఉప్పు, టమాటా ముక్కలు, ఉల్లిపాయి, పచ్చిమిరపకాయి అన్నీ వేసి కలిపి ఉంచాననమాట. ఇప్పుడు కొంచెం చామదుంపలు మెత్తబడ్డాయండి. ఇప్పుడు కారమేసుకుందాము. ఒక స్పూన్ కారమేసాను. అటు ఇటు కదిపి కొంచెం పచ్చి వాసన పోయే వరకు అటు ఇటు కదపాలండి. ఇప్పుడు సరిపడా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కొంచెం సేపు అలా వదిలేయాలండి కూరని బాగా మగ్గిపోయే వరకు. ఇప్పుడు పెరుగు చారు చేశాను కదా! అది తాలింపేసుకుందాము. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. ఓకే అండి. కూర అయిపోయింది. దగ్గరకొచ్చేసింది. ఇప్పుడు పొడి మసాలా ఏస్తున్నాను. పొడి మసాలా మీ ఇష్టమండి. ఇష్టమైతే వేసుకోండి. లేపోతే లేదు. అదేమీ అవసరం కాదు. మీకు మసాలా ఎక్కువనుకుంటే ఆపేయండి. అయినా బావుంటది. ఓకే అండి. మీకు ఈ డిష్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.